హలో ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు పాఠశాల సిఎంపి యూట్యూబ్ ఛానల్. నేను ఆల్రెడీ మీకు ఐఫోన్ 12 256 జీబీది ఆల్రెడీ బుక్ చేసాను చెప్పాను. ఆఫర్లో మొన్న ఇండిపెండెన్స్ డే ఫ్రీడమ్ ఆఫర్లో ఫ్లిప్కార్ట్లో 256 జీబీది చాలా తక్కువ రేటుకి ఆఫర్లో వచ్చిందని చెప్పాను. దాన్ని బుక్ చేశాను. దాన్ని యాక్చువల్గా అన్బాక్సింగ్ అనడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం అక్కడ తీసుకునేటప్పుడే మనకి ఆ డెలివరీ బాయ్ దాన్ని ఓపెన్ చేసి మొత్తం దాన్ని తీసి ఆ మొబైల్ని బయట తీసి చూపించి మన మొబైల్కి ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీ తీసుకొని మన చేతికి మొబైల్ ఇస్తాడు. సో మనం అన్బాక్సింగ్ అనలేము. సో ఫోన్ పైన బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి. నెక్స్ట్ ఐఫోన్ లోగో ఉంటుంది, యాపిల్ లోగో, ఈ సైడ్ ఐఫోన్ అనేసి ఉంటుంది. అదేవిధంగా ఈ పైన కూడా యాపిల్ లోగో, ఈ సైడ్ ఐఫోన్ అనేసి ఉంటుంది. ఇక్కడ స్పెసిఫికేషన్స్, ఐఎంఈఐ నెంబర్లు, వీటికి సంబంధించిన డీటెయిల్స్ అంతా ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ చూడండి, ఫోన్ చూడండి, బ్లూ కలర్ ఫోన్ బుక్ చేశాను. ఫోన్ ఇక్కడ పైన ఒక బటన్ ఉంది. ఇది సైలెంట్ మోడ్కి, సౌండ్ రింగింగ్ మోడ్కి పెట్టేది. ఇక్కడ వాల్యూమ్ అప్ బటన్, వాల్యూమ్ డౌన్ బటన్ ఉంది. ఇది సిమ్ ఎజెక్షన్కి స్లాట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ పవర్ బటన్ ఉంది. పైన కింద తీసుకున్నామంటే 2 స్పీకర్లు ఇచ్చిండారు. ఇక్కడ లైటనింగ్ కేబుల్కి ఛార్జింగ్ కోసం లైటనింగ్ కేబుల్ ఇచ్చిండారు. నెక్స్ట్ ఇక్కడ ఒక మైక్ ఉంది, 2 కెమెరాలు, నెక్స్ట్ ఫోకస్ లైట్ ఉంది. సో ఈ 2 కెమెరాలు 12 మెగాపిక్సెల్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఫ్రంట్ కెమెరా కూడా 12 మెగాపిక్సెల్ ఉంటుంది. సో దీన్ని ఒకసారి పవర్ ఆన్ చేసి చూద్దాం. చూడండి, యాపిల్ లోగోతో పవర్ ఆన్ అయింది. సో ఈ విధంగా పవర్ ఆన్ అవుతుంది. దీంతో పాటు మనకి లైటనింగ్ కేబుల్ ఇచ్చారు. సో ఇది యాక్చువల్గా అయితే మనకి ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు వీళ్ళు. మనం ఛార్జర్ సపరేట్గా కొనుక్కోవాల్సి ఉంటుంది. ఈ కేబుల్ మాత్రం ఇచ్చారు. ఇంకా వీళ్ళు ఇంత డబ్బు పెట్టి కొంటున్నా కూడా వాళ్ళు యూజర్ మాన్యువల్ కూడా ఇవ్వరు. చిన్న రెండు పేపర్లే ఈ యూజర్ మాన్యువల్ అనేది. ఇక్కడ ఒక యాపిల్ స్టిక్కర్ ఇచ్చారు. నెక్స్ట్ సిమ్ ఎజెక్షన్ పిన్ అయితే ఇచ్చారు దీనికి. సో దీంట్లో డ్యూయల్ సిమ్ వర్క్ చేస్తుంది. ఈ డ్యూయల్ సిమ్లో కూడా ఒకటి ఈ సిమ్గా వాడుకోవాలి, ఇంకొకటి ఒక సిమ్ మాత్రం, ఒక సిమ్ వేయడానికి స్లాట్ ఉంటుంది. ఇంకొక సిమ్ ఈ సిమ్గా మార్చుకొని దీంట్లో వాడుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఐఫోనే ఎందుకు కొన్నాను అంటే, మామూలుగా మన ఆండ్రాయిడ్ ఫోన్లో 2 ఇయర్స్ వరకే అప్డేట్స్ వస్తాయి. ఆండ్రాయిడ్ అప్డేట్స్, సెక్యూరిటీ ప్యాచెస్ కానీ 2 ఇయర్స్ వరకు వస్తాయి. బట్ ఆండ్రాయిడ్లో 5 to 6 ఇయర్స్ వరకే వీళ్ళు అప్డేట్స్ పంపిస్తుంటారు. ఇప్పటికి కూడా నేను చాలామంది ఐఫోన్ 6 అనేదాన్ని ఇప్పుడు ఒక 6 ఇయర్స్ 7 ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయిన ఐఫోన్ 6ని ఇప్పుడు కూడా సెకండ్ హ్యాండ్లో తీసుకొని వాడుతుండే వాళ్ళని చూస్తున్నాను. సో ఇది కనీసం అంటే బాగా వాడుకుంటే ఇంకొక 5-6 ఏళ్ళు ఈజీగా వాడచ్చు. సో మనం ఆండ్రాయిడ్ ఫోన్ ఏదైనా సరే 2 ఇయర్స్ వరకే వాడగలం. దాని తర్వాత సెక్యూరిటీ ప్యాచెస్ కానీ అప్డేట్స్ కానీ నిలిచిపోతాయి. బట్ దీన్నైతే సెక్యూరిటీ అప్డేట్స్ వస్తుంటాయి కాబట్టి చాలా బాగా యూజ్ చేయొచ్చు. ఇంకోటి ఏమిటంటే ఇదంతా మెటల్ అల్యూమినియంతో ఉంటుంది చుట్టూ. సో ఇది కింద పడినా కూడా పెద్దగా ప్రాబ్లం ఉండదు. వెనక పక్క గ్లాస్ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ వాటర్లో కూడా ఫోటోలు తీయచ్చు దీంట్లో, వాటర్ ప్రూఫ్ కాబట్టి. సో ఇన్ని స్పెసిఫికేషన్స్ ఉంది కాబట్టి యూట్యూబ్ వీడియోస్ కూడా ఉపయోగపడుతుంది అనేసి ఈ ఐఫోన్ కొనడం జరిగింది. మీకు కూడా ఈ ఫోన్ నచ్చిందంటే బిగ్ బిలియన్స్ డే అప్పుడు కొనేదానికి మంచి ఆఫర్లు ఉంటాయి. ట్రై చేయొచ్చు మీరందరూ కూడా. ఓకే, థ్యాంక్ యూ.